వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం మనం పానగల్లు రిజర్వాయర్ కింద ఉన్నటువంటి ఈ యొక్క పొలాల దగ్గర రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 3500 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఇక్కడ ఈ జూలై 15గా వస్తుంది. మరి ఇప్పుడు అన్ని కూడా బీడు భూములుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డి మాకు నీళ్ళు లేక కన్నా బాధపడుతున్నాం సార్. మాకు దయచేసి నీళ్ళు పంపాలి. వీళ్ళు లేక కన్నా బాధలు అవుతున్నాయి. నా సొంత ముసలమ్మ పోతే ఆడ దొరకలేదు. చదువు శాస్త్రం రాదు. ఎవరన్నా ఏంటో ఉన్న రైతులు కలుపుకొని అన్న అయ్యా కొరత ఇవన్నీ బతాడుతున్న సార్. మాకు దయచేయాలి అయ్యా. నీళ్ళు లేవు, నీళ్ళు లేక నీళ్ళు కొడతాడుతున్నాం. ఇటువరకల్లా అయిపోయే కాలం వచ్చేది నాటుకోవాలి. కానీ పెడతా ఎంత పడేసారా. కొంతమంది ఏమో ప్రభుత్వం మీద నింద వేస్తా ఉన్నారు, కొంతమంది ఏమో చదువుకున్న వాళ్ళు, కొంతమంది ఎల్నినో అనేటువంటి ఒక ప్రభావం వల్ల, ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు బాగా పెరగడం వల్ల నైరుతి ఋతుపవనాలు అనేటువంటివి రాకపోవడం వల్ల ఒకవైపు ప్రతిపక్షాలు ఏమో మాకు అధికారం ఇచ్చి చూడు 3 నెలల్లో 2 నెలల్లో మేము నీళ్లు పారిస్తాం, మాకు ఇరిగేషన్ శాఖ ఇవ్వని ఒక పార్టీ వాళ్ళు మరొక వర్షాలు వస్తాయనే ఉద్దేశంతో నార్లు పోషించినాం. అవి కూడా ఎండిపోతున్నాయి. పోయినసారి ఈ టైం వరకు వర్షాలు ఫుల్గా పడి నాట్లు వేసే స్థితిలో ఉండేది. ఈసారి నారు పోసేందుకే వెనక ముందు ఆలోచించే పోసిన వర్షాలు ఏమన్నా 2 ఎకరాలు కౌలు పెట్టినా, నార్లు పోసినాం. తీరా నాటు వేసే టైం వచ్చింది, చెరువు అన్ని సీల్ చేస్తారు. ఎప్పుడైనా చెరువు కింద ఒక కారుకైనా సమస్య మాకు తిండి మందమైనా పారుగంత ఉండేది. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం మనం పానగల్లు రిజర్వాయర్ కింద ఉన్నటువంటి ఈ యొక్క పొలాల దగ్గర రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 3500 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఇక్కడ ఈ ఆయకట్టు కింద దాదాపుగా ఒక 200 మంది ఉంటారు రైతులు. ఒక 2000 మంది రైతులు ఈ యొక్క అంత ఎకరం 10 గుంటలు 30 గుంటలు ఇట్లా ఈ రకంగా వ్యవసాయం మీదనే ఆధారపడి తిండి కోసం మరి ఈ యొక్క నాటు వేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. పోయిన సంవత్సరం చూసినట్లయితే ఈ పంట పొలాలన్నీ కూడా పచ్చగా నిగనిగలాడుతూ ఉండే. మరి ఇప్పుడు జూలై 15 వచ్చింది, ఇంతవరకు నారేస్తే నారెండిపోతా ఉంది. ఆ నీళ్లు రాక మరి దున్నకాలు కొంతమంది అటో ఇటో కష్టపడి నారు పోస్తే ఆ నారు కూడా ఎండిపోయి చాలా లాస్ కావడం జరిగింది. మరి ఈ యొక్క ప్రభావం అంతా కూడా కొంతమంది ఏమో ప్రభుత్వం మీద నింద వేస్తా ఉన్నారు, కొంతమంది ఏమో చదువుకున్న వాళ్ళు, కొంతమంది ఎల్నినో అనేటువంటి ఒక ప్రభావం వల్ల, ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు బాగా పెరగడం వల్ల నైరుతి ఋతుపవనాలు అనేటువంటివి రాకపోవడం వల్ల, ఈ ఎండలో ఉండడం వల్ల ఈ వర్షాలు అనేటువంటివి రావట్లేదు. మనకు సాధారణంగా నైరుతి ఋతుపవనాల వల్లనే ఈ వర్షాకాలం అంతా కూడా వానలు పడుతూ ఉంటాయి. మరి ఆ యొక్క నైరుతి ఋతుపవనాలు ముఖం చాటడం వల్ల ఈ యొక్క ఎండలు రావడం, అదేవిధంగా రైతులు చాలా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. ఒకవైపు ప్రతిపక్షాలు ఏమో మాకు అధికారం ఇచ్చి చూడు 3 నెలల్లో 2 నెలల్లో మేము నీళ్లు పారిస్తాం, మాకు ఇరిగేషన్ శాఖ ఇవ్వని ఒక పార్టీ వాళ్ళు, మరొక పార్టీ వాళ్ళు అసలు నీళ్ళు ఇస్తే కూలిపోతుంది, అది నీళ్ళు ఇస్తే చాలా గ్రామాలు ముంపున గురవుతాయి అని చెప్పేసి మరి అధికార పార్టీ చెప్పడం జరుగుతుంది. అసలు ఎల్నినో అంటే ఏంది, ఈ కరువుకు సంబంధం ఏంది, ఒకసారి మనం రైతుని అడిగి తెలుసుకుందాం. రైతులు ఉన్నారు. అన్నగారు చెప్పండి, ఈ ఇప్పటి వరకు మరి ఎందుకు నాటు ఎన్ని ఎకరాలు ఉంది మీది? ఏంది? నాకు 2 ఎకరాలు ఉన్నది చెరువు కింద. ఓకే. అది చెరువు నీళ్ళు తప్ప దీనికి బోర్లు, ఇక్కడ కరెంటు సదుపాయం లేదు బోర్లు వేసుకోవడానికి. చెరువు నీళ్ళ మీద ఆధారపడి చేసుకుంటాం. ఈ సంవత్సరం చెరువు మంచినీళ్ళకి తాగడానికి నీళ్ళు లేవని నీళ్ళు ఇస్తలేరు. వర్షాలు వస్తాయనే ఉద్దేశంతో నార్లు పోషించినాం. అవి కూడా ఎండిపోతున్నాయి. ఇప్పుడు పోయినసారి ఈ కాలం కల్లా జూన్ 15 కల్లా నాట్లు పడ్డాయి. నాట్లు పెట్టినాం. పోయినసారి నాట్లు పడ్డాయి. ఈసారి లేట్ గా పోసినాం నార్లు. కారణం ఏంటంటావు? వర్షాలు రాక. వర్షాలు ఎందుకు? చెరువులో నీళ్ళు లేవు, ఎల్నినో ప్రభావాన్ని వర్షాలు వస్తలేవు, ఉష్ణోగ్రతలు పెరిగినాయి. ఉన్న నార్లు, పోసిన నార్లు కూడా ఎండిపోతున్నాయి. ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే, నాకు ఇరిగేషన్ శాఖ ఇచ్చు చూడు, నేను నీళ్లు గలగల బారిస్తా, పొలాలన్నీ పచ్చగా చేస్తా అంటారు. దాన్ని ఎంతవరకు చూడొచ్చు అంటే, ఇప్పుడు ఇది కృష్ణా బేసిన్ లో ఉంది మన ఉదయ సముద్రము, ఇక్కడనైతే వర్షాలే లేవు. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే గోదావరి బేసిన్ లో నీళ్లు వస్తున్నాయి, మాకు మంత్రి పదవి ఇరిగేషన్ శాఖ మాకు ఇస్తే మేము అన్ని పారిస్తాం అని వాళ్ళు చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు సమస్య మరి. ఆ మేడిగడ్డ ఏదో కుంగిపోయింది అని వీళ్ళు అంటుండ్రు, అది మంచిగానే ఉందని వాళ్ళు అంటుండ్రు. రైతులు అది నిజమా కాదా అనేది రైతులు అయోమయంగా ఉన్నారు. ఇస్తే తలా ఎకరం 2 ఎకరాలు పారించుకుంటారు, తిండి మనం పండించుకొని వాళ్ళు జీవనోపాధి పొందుతారు. ఇప్పుడు ప్రస్తుతం మరి వర్షాలు అయితే నైరుతి ఋతుపవనాలు రాకపోవడం వల్ల ఈ పొలాలన్నీ ఎండిపోయినాయి, బీడు భూములుగా అయినాయి. మరి ప్రత్యామ్నాయంగా ఏం ఆలోచిస్తారు? మరి ప్రత్యామ్నాయం ఏముంది, ఇక్కడ కరెంట్ సదుపాయం లేదు బోర్లు వేసుకోవడానికి.
కరెంట్ ఇచ్చినా కొంతమంది బోర్లు వేసుకొని పండించుకుందరు. ఓకే ఓకే. కరెంట్ లేదు ఇక్కడ. ఇక వర్షం వస్తే చెరువు నుండి పండాలా, లేకుంటే పడా ఉండాలి పొలాలు, అంతే. ఇక అంతే. ప్రభుత్వం పైన నింద వేస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రభుత్వం అంటే ఇక కాలం కానప్పుడు ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది? కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని ఏదో చెప్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ వచ్చిన వస్తే చంద్రబాబు నాయుడు పీరియడ్లో కూడా 9 సంవత్సరాలు కరువు వచ్చింది. దానికేం చేస్తాం? ఓకే ఓకే. అయితే ఇది పార్టీలకు ఏం సంబంధం లేదు, వాతావరణ ప్రభావం వల్ల ఈ విధంగా జరుగుతుంది అనేది కూడా రైతులు కొంతవరకు చెప్తున్నారు. వ్యవసాయ భూముల దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ఒక అమ్మ ఉంది, ఆమెను అడిగి తెలుసుకుందాం. ఏం పేరు అమ్మ నీ పేరు? నా పేరు అంజమ్మ. అంజమ్మనా? ఇప్పుడు పోయినసారి ఈ టయానికి జూలై వరకల్లా దా పోయినసారి జూలై 15 వరకల్లా ఇవన్నీ నాట్లు వేసిరా మీరు? వేసినాం. వేసిరా? ఏంది కరువు వచ్చిందా లేకపోతే ఏమన్నా? నీళ్లు లేకనే బాగా వెనకైనా వ్యవసాయాలు. నీళ్లు లేవా? నీళ్ళు లేక తుకాలు ముందర పోయలే. కాదు, ఇప్పుడు పక్కన మనకు పెద్ద సముద్రం ఉంది, నీళ్ళది నీళ్ళు ఉన్నాయి కొన్ని. ఇప్పుడే రాయబారం చేసినాం. ఇప్పుడే ఈ ఆరంలో. మరి ఎప్పుడు మరి నాటు ఎప్పుడు వేయాలి? నారు ఎప్పుడే పోసినట్టుంది? నారు ఎక్కడికి 7 రోజులు. 7 రోజులే. పోయిన సంవత్సరం ఎట్లా ఉండేది? మంచిగా ఉండే అప్పుడు. ఇప్పుడు మంచిగా లేదు. అందరూ అసుకులు ఆడుతారు జనాలంతా, రైతులంతా. రైతులు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది నీకు? మాకు 30 గుంటలు మాకు ఇద్దరు. రేవంత్ రెడ్డి మాకు నీళ్లు లేక కన్నా బాధలు పడుతున్నాం సారు, మాకు దయచేసి నీళ్లు పంపాలి. యూరియా లేక కన్నా బాధలు వచ్చినాయి. నా అసంటి ముసలమ్మ పోతే ఆడ దొరకని సరే, చదువు రాదు శాస్త్రం రాదు. వాళ్ళన్న ఎంట ఉన్న రైతులు కడుక్కొని అన్న అయ్యా కొడక అని బసాడుతున్నా సారు, మాకు దయచేయాలి యూరియా. అయ్యా నీళ్లు లేవు, నీళ్లు లేక నీళ్ళకు కొట్టకలాడుతున్నాం. ఇటు వరకల్లా అయిపోయే కాలం వర్షాలు నాటుబడే పని. ఇప్పుడు వెనకబడ్డావు చాలా. మరొక రైతు ఉన్నాడు. అన్న ఎన్ని ఎకరాలు ఉంది మీరు? 4 ఎకరాల్లో పొలం ఉంది. నార్లు పోసినాం. ఎందుకంటే పోయినసారి ఈ టైం వరకు వర్షాలు ఫుల్ గా పడి నాట్లు వేసే స్థితిలో ఉండేది. ఈసారి నారు పోసేందుకే వెనక ముందు ఆలోచించే పోసినాం వర్షాలు ఏమైనా వస్తాయేమని. అయినా ఇంతవరకు వర్షాలు పడలేదు. నార్లు కూడా నార్మల్ కూడా ఎండిపోయి వచ్చినాయి. నార్లు దున్ని కాలం అయితే కావట్లేదు. మరి వచ్చే జూలై 15 వచ్చింది. మరి ప్రభుత్వం నుంచి ఏమన్నా నష్టపరిహారం ఇట్లా ఏమైనా కోరుతున్నారా ఎట్లా రైతులు? వాస్తవంగా సార్, ఇప్పుడు అందరికి పానగల్ ఉదయ సముద్రం 3500 ఎకరాల పారుగంతది ఉదయ సముద్రం కింద. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న పరిస్థితి అంతా చిల్లర కొద్ది భూములు, 1/2 ఎకరము 30 ఎకరము గుంటలలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఏంటంటే తిండి మందం. ఒక 6 నెలలు పంట పండించుకుంటే ఒక మళ్ళా సంవత్సరం దాకా తిండికి అయితే అనే ఉద్దేశంతో పెట్టుకునే వాళ్ళంతా తిండికి బియ్యం కొనుక్కోకుండా ఉండే పరిస్థితి. దాని కొరకు ఇప్పుడు కొంత ప్రభుత్వం కూడా నిజంగా కూడా ఆలోచించాలి. వీరికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే కరెంట్ లేదు, ఇక్కడ బోర్లు వేసుకునే పరిస్థితి కూడా, చెరువు కింద బోర్లు పడవు, కరెంట్ వసతి లేదు కాబట్టి దాని ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఏమైనా ఉపయోగపడుతుంది పేదలకు అనుకున్నప్పుడు ఉంటే ఎకరానికి ఒక 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటే మంచిది. ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కూడా ఒకసారి ఇక్కడ చూడొచ్చు, రైతులకు సంబంధించి ఒక ప్రత్యామ్నాయంగా మరి వాళ్ళకి నష్టపరిహారం కింద కొంత అమౌంట్ అనేది కూడా చెల్లించే అంటే బడ్జెట్ కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది తక్షణమే. ఎందుకంటే ఈ కరువులు సంభవించినప్పుడు రైతుకు ఒక ఎకరానికి 10,000, 20,000, 15,000 అనేటువంటిది కూడా చర్చ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రైతులు వాళ్ళు పంట పండిస్తున్నాయి. ఇప్పుడు దేశానికి వెన్నెముక రైతునే రాజని అంటున్నాం, మరి రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాం కాబట్టి రైతుల గురించి ఆలోచన చేయాలి కేబినెట్ మొత్తం కూడా. చెప్పండి అన్న, ఎన్ని ఎకరాలు వేసి ఎంత ఉంది చెప్పరా? అదే 10 గుంటలు. 10 గుంటలు మాట్లాడినా. అదే తిండి మందం పెట్టుకున్నాం. తిండి మందం పెట్టుకుంటే ఇప్పుడు కాలువకు పోయి చూస్తే కాలువ నీళ్ళు వస్తలేవు, మొత్తం నార్మడే ఎండిపోతుంది. నువ్వు చెప్పే ఎట్లా ఎన్ని ఎకరాలు వేసిన? సార్ నేను 2 ఎకరాలు కౌలు పెట్టిన సార్. కౌలుకి 2 ఎకరాలు కౌలు పెట్టిన, నార్లు పోసినాం. తీరా నాటు వేసే టైం వచ్చింది, చెరువు అన్ని సీల్ చేస్తారు. ఎప్పుడైనా చెరువు కింద ఒక కారుకైనా సమస్య మాకు తిండి మందమన్నా పారగంత ఉండేది. ఈ సంవత్సరం అదే విధంగా మేము నార్లు పోసుకున్నాం. నార్లు పోసుకున్న యాతకు వచ్చింది, దుక్కులు దున్నుకున్నాం. తీరా ఎక్కడ సుక్క రాకుంటే బంద్ చేసారు. నారు ఒక్కొక్క పిండి కట్టలు తెచ్చుకున్నాం. ఆ ఇతన పొట్లకు ఒక సంచికి 1,500 ప్రతిదీ తయారు చేసుకుని ఉన్నాం. నాటు పెట్టుకునే సమయాన నీరు రాకుండా చేసారు ప్రభుత్వం. ఈ రైతు పైన వాతావరణం అంటే వర్షాలు పడతలేవు కాదు కాబట్టి కొన్ని మేము జాలకైనా పండించేది. అది లేకుండా విధి లేకుండా శాంతం ఇది చేసిరు మమ్మల్ని అన్యాయంగా. మాకు తెలియదు. ప్రభుత్వానికి ఎంతో కొంత మాకు రైతులకు సాయం చేస్తే కూడా కొంతవరకు సాయం చేసినంత ఇదైతే తిండికి లేకుండా ఒక కాడి నుంచి చెరువు కింద కౌలు చేసుకొని బతున్నాం సార్.
పోయినసారి అయితే ఈ పాటికి పోయినసారి నాట్లు పెట్టే టైం అండి ఇది. ఆహా. ఆ. సరే ఇగో ఇక్కడ రైతు ఆగే నువ్వు ఆగు, ముచ్చట. ఆగు, 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 ఆగు. ఆగు, ఏ, ఆగు, ఒక నిమిషం ఆగు. నేను ఏమన్నాను ఇట్లా ఇట్లా. కాదు, కేసీఆర్ గురించి అడగనే కాదు, కేసీఆర్ గురించి అడగను, కేసీఆర్ గురించి అడగనంటే పెట్టా. కేసీఆర్ గురించి అడగనే చాలు. ఉన్న వాస్తవే, నాకు కేసీఆర్ చుట్టం కాదు. ఇప్పుడు నేను యూరియా ఎట్లా ఉంది పరిస్థితి చెప్పు, ఒకటి చెప్పు. మధ్యలో ఉంది, రోజు వస్తారు, ఇంటికి వస్తుంది. ఆన్లైన్ లో నాకు కాదు, ఎన్ని ఎకరాలు పెట్టినావు ఇప్పుడు? ఎన్ని ఎకరాలు పెట్టినావు? ఎన్ని ఎకరాలు పెట్టినావు? ఎకరమా ఎకరం పెట్టినా? కాంగ్రెస్ పార్టీ అయితే ఏముంది పార్టీ? నేను కూడా కాంగ్రెస్ పార్టీ నాది కూడా పార్టీ. నాకేముందయ్యా గురు, ఇష్టం లేని భాషంగా కడతా ఉండదు, మామూలుగా చెప్తాం. ఎన్నిసార్లు దానికి ఎంత విధి పెట్టినా ఉండదు ఉండదు ఉండదు. తీరా అటు పోదామని ఎదురు చూస్తాం. రోజు బిర్యానీ పెట్టు, సినిమాకి తీసుకపో, అది ఉండదు. ఎంతసేపటికి అటే మారేస్తుంది, ఉండదు. పట్టు చీరలు కట్టు, నగలు పెట్టు, ఉండదు. ఆమె ఉండదు. కనిష్టం ఇష్టం ఉన్న ఆడ మనిషి భర్త మీద ప్రేమ ఉన్నదైతే గొడ్డుగారం వేసుకొని అయినా ఉంటది, గొడ్డుగారం వేసుకొని అయినా ఉంటది. ఆ బతికే ఆడి మనిషి ఎకరాలు కావాలి, ఆస్తి కావాలని కోరుకోదు. తన మీద భర్త మీద ఇద్దరికి మంచితనంగా ఉంటే ఏ కారం వేసుకున్నా ఇద్దరికి ఒకరికి సరిపడే అన్నం ఉన్నా కానీ. ఇంకోటి ఇష్టం అంటే ఇప్పుడు పార్టీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక మనకి ఎంత నష్టం జరిగినా ఆ పార్టీ మనకు నచ్చింది, దాని గురించి సార్ పార్టీ నచ్చటం అనేది పార్టీ విశేషంగా సార్ రైతులది అట్లా అంటారు వాళ్ళు. సార్ పార్టీ పెడతారు సార్. ఇప్పుడు వాస్తవం చెప్పాలి, కొంతమంది పార్టీ మనం పార్టీ రైతు సంఘం అనేది ఒక పార్టీ. ఎన్ని పార్టీలు ఏదైనా కానీ రైతు పార్టీ ఒకటి. రైతుల యొక్క సమస్యలని మనం తెలుసుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం అయితే ఈ పాటికి నార్లు వేసినాం, మంచిగా నీరు పారించుకుంటూ మేము చాలా హాయిగా ఉన్నాం. పంట వస్తే మళ్ళీ రేపటి కోసం మనం తిండి కోసం మనకు గింజలు ఉండేదని చెప్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు ఈ బీడు భూమి అంతా కూడా ఇక్కడ ఇదంతా కూడా మరి పోయిన సంవత్సరం ఈ పాటికి గ్రీన్ గా ఉండే, ఇప్పుడు అంతా కూడా బీడు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చూడొచ్చు మనం ఇక్కడ 3500 ఎకరాలకు సంబంధించినటువంటి దాదాపుగా 2500 మంది రైతుల యొక్క పొలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బీడు భూములుగా మారినాయి. వాళ్ళకు తక్షణమే ప్రభుత్వం ఒక ఎస్టిమేషన్ ఇచ్చి, అంటే ఈ పానగల్ కింద ఉన్న ఉదయ సముద్రం కింద ఉన్నటువంటి పొలాలే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పొలాలు ఎక్కడెక్కడ ఏమైతే ఈ విధంగా కరువుకు గురైనాయో అవన్నీ కూడా ఒక ఎస్టిమేషన్, ఒక లెక్క ఉన్నది. రైతు బంధు వేస్తున్నావు కదా, నీకు లెక్క దొరుకుతుంది. ఆ లెక్క ప్రకారంగా ఒక్కొక్క ఎకరానికి ఎంత ఇవ్వాలనే ఎస్టిమేషన్ అనేది వేసి రైతును కాపాడుకోవాలి. ఎందుకంటే రైతులు పెరుగన్నం తిని బతకాలని మీరు చెప్తారు, రైతే రాదని చెప్తారు. పురుగన్నం తిని సావకుండా కాపాడాలంటే మరి రైతుకు తక్షణ సహాయంగా మరి ఆదుకోవాలని చెప్పేసి మన ఎస్ఎస్ మీడియా న్యూస్ ఛానల్ నుంచి ప్రభుత్వానికి కోరడం జరుగుతా ఉంది. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ మీడియా న్యూస్ ఛానల్.